హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మన తెలుగు టెక్ అప్డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకున్న లేటెస్ట్ టెక్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటాం. సో ముందుగా మనం మాట్లాడుకోబోతున్నాం సామ్సంగ్ గెలాక్సీ M21s స్మార్ట్ ఫోన్ గురించి. ఈ సామ్సంగ్ గెలాక్సీ M21s సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ మనకు బ్రెజిల్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ వచ్చి మనకు ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ F41 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిందనమాట. దీన్నే రీబ్రాండ్ చేసి బ్రెజిల్‌లో లాంచ్ చేశారు. కానీ ఏమంటే కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ ఉన్నాయి ఈ సామ్సంగ్ గెలాక్సీ M21స్‌లో. సో మనం ఈ సామ్సంగ్ గెలాక్సీ M21s ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటాం. సో దీని ఫీచర్స్ పరంగా మాట్లాడాలంటే ఈ సామ్సంగ్ గెలాక్సీ M21s డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది మనకు ఆండ్రాయిడ్ 10 ఓఎస్ మీద రన్ అవుతుంది. అండ్ ఈ సామ్సంగ్ గెలాక్సీ M21స్‌లో మనకు 6.4 ఇంచెస్ ఎఫ్ఎస్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. అండ్ దీని పిక్సెల్ రెజల్యూషన్ వచ్చి 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లే కూడా మనకు ఈ ఫోన్లో వస్తుందన్నమాట. అండ్ ఈ ఫోన్లో మనకు వాడిన ప్రాసెసర్ అయితే ఆక్టా కోర్ ఎక్సర్నోస్ 9611 SoC ప్రాసెసర్ అనమాట. అండ్ ఈ ఫోన్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడాలంటే మనకు ఈ ఫోన్ వచ్చి 4 GB ర్యామ్ ప్లస్ 64 GB స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. అలాగే దీనికి ఒక డెడికేటెడ్ మైక్రో ఎస్డి స్లాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ డెడికేటెడ్ మైక్రో ఎస్డి స్లాట్ ఆప్షన్తో మనకు మన స్టోరేజ్ కెపాసిటీ 64 GB నుంచి 1 TB వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ సామ్సంగ్ గెలాక్సీ M21s వచ్చి మనకు 2 కలర్ వేరియంట్స్లో లభిస్తుంది. ఒకటి బ్లాక్ కలర్, ఇంకోటి బ్లూ కలర్. సో ఈ ఫోన్లో మనకు రేర్ కెమెరా వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ట్రిపుల్ కెమెరా అంటే మనకు 3 కెమెరాస్ ఉంటాయి. సో ప్రైమరీ కెమెరా వచ్చి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. అండ్ దీని ఫోకల్ లెంత్ వచ్చి 1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా. అండ్ దీని ఫోకల్ లెంత్ వచ్చి 2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చి 5 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా. అండ్ దీని ఫోకల్ లెంత్ 2.2 అపర్చర్తో వస్తుంది. ఇది మనకు ఈ సామ్సంగ్ గెలాక్సీ M21స్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడాలంటే మనకు ఈ ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్‌తో వస్తుంది. అండ్ దీంట్లో సెల్ఫీస్ గానీ, వీడియో కాల్స్ గానీ మంచి క్లారిటీతో వస్తుంది. అలాగే ఇది టైనీ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే నాచ్‌తో వస్తుందనమాట. అండ్ ఈ ఫోన్‌లో వాడిన బ్యాటరీ వచ్చి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ. అండ్ ఈ ఫోన్ వచ్చి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మనకు లభిస్తుంది. అండ్ కనెక్టివిటీ పరంగా మాట్లాడాలంటే ఈ ఫోన్‌లో మనకు కనెక్టివిటీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అదే వైఫై, బ్లూటూత్ 5.0 అండ్ జీపీఎస్, యూఎస్బీ టైప్ సి పోర్ట్‌తో వస్తుంది. అండ్ 3.5 హెడ్‌ఫోన్ జాక్‌తో మనకి ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ వచ్చి మనకు 191 గ్రామ్స్ వెయిట్ కలిగి ఉంటుంది. అండ్ ఈ సామ్సంగ్ గెలాక్సీ M21 బ్రెజిల్‌లో వచ్చి 1529 బ్రెజిలియన్ కరెన్సీలో. అండ్ దీన్ని మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 20,500 రూపీస్ అప్రాక్సిమేట్ అనమాట. అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఈ సామ్సంగ్ గెలాక్సీ M21s మనకు ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ F21 రీబ్రాండ్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఈ ఫోన్ అయితే మనకి ఇండియాలో రాదు. కానీ ఇది ఒక లేటెస్ట్ టెక్ అప్డేట్ అనమాట. ఈ ఫోన్ అయితే బ్రెజిల్‌లో రీసెంట్‌గా లాంచ్ అయింది. నెక్స్ట్ టెక్ అప్డేట్ వచ్చి సామ్సంగ్ గెలాక్సీ M62 స్మార్ట్ ఫోన్ గురించి. అవును, సామ్సంగ్ ఒక కొత్త హై ఎండ్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది. అదే సామ్సంగ్ గెలాక్సీ M62 అనమాట. ఇది సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్‌కి చెందినది. సో దీని మోడల్ నెంబర్ వచ్చి SM625F అని చెప్తున్నారు. ఈ సామ్సంగ్ గెలాక్సీ M62 వచ్చి మనకు నెక్స్ట్ ఇయర్‌న లాంచ్ చేయబోతుంది సామ్సంగ్. సో మనకు ఆల్రెడీ మార్కెట్‌లో సామ్సంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్ ఉంది. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ M62 వచ్చి ఈ సామ్సంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్‌కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ M62లో మనకు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. సో ఇంతవరకు సామ్సంగ్ ఏ స్మార్ట్ ఫోన్ కూడా ఇంత 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఇలీదు. సో ఇదే ఒక ఫస్ట్ ఫోన్ సామ్సంగ్ నుండి ఇంత పెద్ద ఇంటర్నల్ స్టోరేజ్ జీబీ రావడం. అండ్ దీంట్లో వాడిన బ్యాటరీ వచ్చి 7000 ఎంఏహెచ్ అని చెప్తున్నారు. సో దీనికంటే ఎక్కువ బ్యాటరీ ఉండొచ్చు. కానీ ఇప్పటికి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో వాడిన బ్యాటరీ వచ్చి 7000 ఎంఏహెచ్ అని చెప్తున్నారు. సో ఇది మనకు ఉన్న సామ్సంగ్ గెలాక్సీ M62 స్మార్ట్ ఫోన్ అప్డేట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం ఎంఐ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అనమాట. ఈ ఎంఐ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ మనకు ఈ మధ్యనే షామీ కొత్తగా తీసుకొని వచ్చింది. ఈ అప్గ్రేడ్ ప్లాన్ ఏమంటే మన దగ్గర ఉన్న రెడ్మీ ఫోన్ ఏదైనా ఎక్స్చేంజ్ ఇచ్చి మనము క్యాష్ బ్యాక్ పొందొచ్చు అనమాట.
సో, మనము ఈ రెడ్మీ స్టోర్‌కి పోయి ఈ రెడ్మీ ఫోన్ తీసుకుంటున్నప్పుడు మనకి ప్లాన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఏమంటే మన దగ్గర ఉన్న ఫోను ఒక 4 మంత్స్ తర్వాతనో, 1 ఇయర్ తర్వాతనో, ఒక 15 మంత్స్ తర్వాతనో మనము ఇచ్చి కొత్త ఫోన్‌ని అదే కొత్త రెడ్మీ ఫోన్‌ని మనం తీసుకుంటే మనకు 40% 60% మనకు కంపల్సరీ అష్యూర్డ్ బైబ్యాక్ అయితే వస్తుంది. సో, ఇది ఒక మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎంఐ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ డీటెయిల్స్‌లోకి వెళ్తే మనం ఫోన్ కొంటున్నప్పుడు ఈ ఎంఐ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనము ఏ ఫోన్‌కి ఎంత పే చేయాలి అనేది మనం మాట్లాడుకుంటాం. సో, మనము రెడ్మీ 9 ప్రైమ్ ఫోన్ కొంటున్నప్పుడైతే మనకు రూ. 399 మనం పే చేయాలి. అండ్ రెడ్మీ నోట్ 9 కొంటున్నప్పుడు రూ. 499 అండ్ నోట్ 9 ప్రో కొంటున్నప్పుడు రూ. 549 నోట్ 9 ప్రో మాక్స్ కొంటున్నప్పుడు మనము రూ. 599 పే చేయాలి. అండ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ కొంటున్నప్పుడు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ అంటే ఎంఐ 10 అలాంటివి కొంటున్నప్పుడు రూ. 1999 పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ మనకు రెడ్మీ కే సీరీస్ మీద కూడా అప్లికబుల్ అవుతుందన్నమాట. సో, ఇది అయితే మనకు కంపల్సరీ బైబ్యాక్ వాల్యూ అయితే మనకి ఈ ప్లాన్ ద్వారా మనకు వర్తిస్తుంది. అండ్ మనము ఎన్ని మంత్స్‌కి ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే మనకు 4-6 మంత్స్ లోపల మన దగ్గర ఉన్న ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవాలంటే మనకు 70% అష్యూర్డ్ బైబ్యాక్ అయితే మనకొస్తుంది. అంటే ఓన్లీ 30% అమౌంట్ మనం పే చేయాలి. అలాగే 7-9 మంత్స్ లోపు 60% మనకు బైబ్యాక్ అయితే వస్తుంది. అండ్ 10-12 మంత్స్‌లో అయితే మనకు 50% బైబ్యాక్ వస్తుంది. అలాగే 13-50 మంత్స్ అయితే మనకు 40% బైబ్యాక్ వస్తుంది. ఈ బైబ్యాక్ అనేది ఏ విధంగా వస్తుందంటే మన డేట్ ఆఫ్ పర్చేజ్ బిల్ మీద ఉన్నప్పుడు డేట్ నుండి. సో, ఇది ఓన్లీ ఆఫ్‌లైన్ స్టోర్స్‌కి మాత్రమే అప్లికబుల్. మనం ఎంఐ డాట్ కామ్‌లో చూస్తే మాత్రం ఈ ప్లాన్ మనకు కనిపియదు అండ్ అప్లికబుల్ కాదు. ఈ ప్లాన్ మాత్రం మనకు ఓన్లీ అఫీషియల్ ఆథరైజ్డ్ ఎంఐ స్టోర్స్‌లో లభిస్తుంది. అలాగే ఆన్‌లైన్‌లో అయితే అప్లికబుల్ కాదు. అండ్ క్యాషిఫై సైట్‌లో అయితే మనకి ఈ ఆఫర్ వర్తిస్తుందనమాట. అది. అంటే క్యాషిఫై సైట్ వచ్చి మీకు తెలిసి ఉంటుంది. మన ఓల్డ్ ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవచ్చనమాట. సో, అది క్యాషిఫై సైట్. ఐడియా లేకపోతే ఒకసారి మీరు వెళ్లి క్యాష్‌ఫై డాట్ కామ్ అని నెట్‌లో సెర్చ్ చేయండి. మీకు డీటెయిల్స్ వస్తాయి. లేకపోతే మీకు ఎవరికైనా డీటెయిల్‌గా దాని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్ అప్డేట్ వచ్చి షామీ నుండి కొత్తగా రాబోతున్న రెడ్మీ నోట్ 9 5జీ అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో 5జీ అనమాట. సో, ఇది ఇంకా షామీ అనౌన్స్ చేయలేదు. కానీ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను. సో, ఇది షామీ M0007J22C అనేది ఇది మోడల్ నంబర్. ఈ మోడల్ నంబర్ వచ్చి షామీ రెడ్మీ నోట్ 9 5జీ స్మార్ట్ ఫోన్‌దనమాట. అండ్ దీంట్లో వాడిన సీపీయూ వచ్చి డైమెన్సిటీ 800U చిప్‌సెట్ అనమాట. అండ్ ఇది 2.4 గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. అండ్ ఈ రెడ్మీ నోట్ 9 5జీలో మనకు 3 డిఫరెంట్ ర్యామ్ సైజెస్ ఉంటాయి. అలాగే 3 డిఫరెంట్ స్టోరేజ్ కెపాసిటీస్ ఉంటాయి. 3 డిఫరెంట్ ర్యామ్స్ ఏమంటే ఒకటి 4జీబీ, 6జీబీ, 8జీబీ ఇంకోటి స్టోరేజ్ పరంగా మాట్లాడాలంటే ఇది 64జీబీ, 128జీబీ అండ్ 256జీబీ స్టోరేజ్ కెపాసిటీస్‌తో వస్తుంది. అండ్ ఇన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి మనకు డిఫరెంట్ మోడల్స్ కూడా రావచ్చు. అండ్ విత్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్‌తో రావచ్చు. అలాగే ఇది 6.53 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ దీని పిక్సెల్ రెజల్యూషన్ వచ్చి 1080 పిక్సెల్ రెజల్యూషన్ అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అండ్ దీని మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా వచ్చి 48 మెగా పిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చి మనకు 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ క్యామ్ ఉంటుంది. ఇది అప్పర్ లెఫ్ట్ కార్నర్‌లో అయితే మనకి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది మనకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ రెడ్మీ నోట్ 9 5జీ అండ్ మనము రెడ్మీ నోట్ 9 ప్రో 5జీ గురించి మాట్లాడాలంటే దీని మోడల్ నంబర్ M0007J17C అనమాట. ఇది రెడ్మీ నోట్ 9 ప్రో 5జీ మనకు బ్యాక్ సైడ్ నుంచి చూడడానికైతే ఎంఐ 10T లైట్ 5జీ ఫోన్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ రెడ్మీ నోట్ 9 ప్రో 5జీలో వాడిన చిప్‌సెట్ వచ్చి మనకు స్నాప్‌డ్రాగన్ 750G అనమాట. ర్యామ్ వచ్చి మనకు 12జీబీ వరకు ఉంటుంది. అండ్ దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 256 స్టోరేజ్ కెపాసిటీతో వస్తుందంటున్నాడు. అండ్ ది రెడ్మీ నోట్ 9 ప్రో 5జీ మెయిన్ ఫీచర్ వచ్చి కెమెరా. ఇది 108 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుందని చెప్తున్నారు. రియర్ కెమెరా వచ్చి 108 మెగా పిక్సెల్ అని అంటున్నారు. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చి 16 మెగా పిక్సెల్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరాతో మనకు వస్తుంది. ఈ 16 మెగా పిక్సెల్స్ సెల్ఫీ
కెమెరా అండ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వచ్చి మనకు సెంటర్‌లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్స్ వచ్చి ఇంకా చైనాలో అన్వీల్ చేయలేదు. సో, త్వరలోనే చైనాలో ఈ ఫోన్స్‌ని లాంచ్ చేయబోతున్నారని చెప్తున్నారు. అండ్ దీంట్లో చాలా వేరియస్ కలర్స్ ఉన్నాయి. సో, వాటిని రెయిన్‌బో కలర్స్ అంటారు. సో, అవి ఏం కలర్స్ అంటే బ్లాక్, రెడ్, బ్లూ, పింక్, వైట్, గ్రీన్, పర్పుల్, గ్రే అండ్ సిల్వర్ కలర్స్‌లో మనకి రెడ్మీ నోట్ 9 ప్రో 5జీ ఫోన్ అయితే మనకి లభిస్తుంది. సో, ఇది మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్ అప్డేట్ రెడ్మీ నోట్ 9 5జీ అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో 5జీ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్న లేటెస్ట్ టెక్ అప్డేట్ వచ్చి షామీ నుండి కొత్తగా వచ్చిన ఎంఐ బాక్స్ 45 ప్రో అనమాట. ఈ ఎంఐ బాక్స్ 45 ప్రో ఒక కొత్త స్ట్రీమింగ్ డివైస్. ఇది 8K డిస్‌ప్లేతో వస్తుందనమాట. అంటే 8K వీడియోస్‌ని సపోర్ట్ చేస్తుంది. సో, ఇంతవరకు మార్కెట్‌లో ఏ స్ట్రీమింగ్ డివైస్ కూడా 8K డిస్‌ప్లేతో అయితే లేదు. సో, ఇది ఒక కొత్త స్పెషాలిటీ అని చెప్పొచ్చు షామీ నుండి. సో, కానీ ఇంతవరకు మనకు ఏ ఆన్‌లైన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయినా ఏ స్ట్రీమింగ్ డివైస్‌లో గూడా ఏ వీడియోస్ గూడా 8K డిస్‌ప్లేతో లేదు. కానీ చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అయితుందో కాదో. అండ్ అలాగే మనము ఈ డివైస్ గురించి ఇంకా మాట్లాడాలంటే ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్‌లో షామీ ఎంఐ బాక్స్ 4K అనే స్ట్రీమింగ్ డివైస్‌ని లాంచ్ చేసింది. సో, ఈ స్ట్రీమింగ్ డివైస్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఐ బాక్స్ 45 ప్రో అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. సో, కానీ మన ఇండియన్ మార్కెట్‌లో ఇది లాంచ్ చేస్తారో, లాంచ్ చేయలేదో కూడా మనకి ఇంకా తెలియదు. కానీ ఈ ఎంఐ బాక్స్ 45 ప్రో వచ్చి మనకు ఎంఐ యూజర్ ఇంటర్ఫేస్ మీద రన్ అవుతుంది. అలాగే దీని ర్యామ్ వచ్చి 2 జీబీ అండ్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 16 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఈ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ మనకు తర్వాత యాప్స్ డేటాని స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో, ఇది 8K మనకు డిస్‌ప్లే కాబట్టి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందని. రాబోతున్న రోజుల్లో ఏమైనా 8K క్లారిటీ వీడియోస్ వస్తే ఈ స్ట్రీమింగ్ డివైస్ యూజ్ అవుతుంది. లేకపోతే ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ చాలా క్లిక్ అవుతుందో లేదో కూడా చూడాలి. సో, ఇది మనకున్న ఒక లేటెస్ట్ టెక్ అప్డేట్ షామీ నుండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం ఒక లేటెస్ట్ టెక్ అప్డేట్ యాపిల్ నుండి. అదే యాపిల్ ఐఫోన్ 13 ఆల్రెడీ మన మార్కెట్‌లో యాపిల్ ఐఫోన్ 12 అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. కానీ యాపిల్ అయితే యాపిల్ ఐఫోన్ 13 మీద డెవలప్‌మెంట్ అయితే స్టార్ట్ చేసింది. సో, ఈ యాపిల్ ఐఫోన్ 13లో ఒక మేజర్ ఇంప్రూవ్‌మెంట్ ఏమైందంటే కెమెరా టెక్నాలజీ అనమాట. ఈ కెమెరా టెక్నాలజీలో అల్ట్రా వైడ్ కెమెరాస్ ఉంటాయన్నమాట. ఈ అల్ట్రా వైడ్ కెమెరాస్‌లో మనకు ఫోకల్ లెంత్ 1.8 ఉంటుంది. అండ్ 6P లెన్స్ విత్ ఆటో ఫోకస్ అయితే మనకు ఈ యాపిల్ ఐఫోన్ 13లో లభిస్తుంది. కానీ ఇప్పుడున్న యాపిల్ ఐఫోన్ 12లో మనకు ఫోకల్ లెంత్ 2.4 ఉంది. అండ్ 5P లెన్స్ ఉంది అనమాట. సో, యాపిల్ ఐఫోన్ 13లో మనకు 6P లెన్స్ ఉంది. కానీ యాపిల్ ఐఫోన్ 12లో మనకు 5P లెన్సే ఉంది. అండ్ దీంట్లో ఆటో ఫోకస్ ఉండదు. యాపిల్ ఐఫోన్ 13లో మనకు ఆటో ఫోకస్ లభిస్తుంది. సో, ఈ లార్జర్ అపర్చర్ ఉండడం వల్ల మనకు లో లైట్ ఉన్నా కూడా మనకు తీసిన ఫోటోస్ అయితే బాగా క్లారిటీగా వస్తుంది. సో, ఇది మనకు ఉన్న యాపిల్ ఐఫోన్ 13 లేటెస్ట్ టెక్ అప్డేట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్న ఒక క్రేజీ లేటెస్ట్ టెక్ అప్డేట్ గురించి అదే ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్ గురించి. అవును, ఈ ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ వచ్చి స్టాప్ చేస్తున్నారు. కానీ ఇండియాలో కాదు చైనాలో ఆల్రెడీ ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. సేల్స్ కూడా బాగా జరుగుతున్నాయి. కానీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారనమాట. ఈ ఎంఐ 10 ప్రో ప్రొడక్షన్ వచ్చి స్టాప్ చేస్తున్నాడు. ఎందుకంటే కొత్తగా ఎంఐ 11 అనే స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తుంది చైనాలో. సో, మనకి ఇండియాలో అయితే ఇంకా ఈ ఎంఐ 10 ప్రో అనే స్మార్ట్ ఫోన్ ఇంకా లాంచ్ కాలేదు. సో, నవంబర్ 26న లాంచ్ కావచ్చని అంటున్నాడు. కానీ ఈ ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయినా కూడా ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంఐ 11 అనేది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయితే ఇండియాలో కూడా త్వరలో తీసుకొనొస్తారు. సో, ఎవరైతే ఎంఐ 10 ప్రో కొనాలనుకుంటున్నారో కొన్ని రోజులు ఆగండి. మీకు ఎంఐ 11 మీకు ఇండియాలో త్వరలో వస్తుంది. సో, ఇది మన దగ్గర ఉన్న ఒక క్రేజీ లేటెస్ట్ టెక్ అప్డేట్. సో, ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్ అప్డేట్స్. సో, మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఈ ఛానల్ పేరునైతే చేంజ్ చేశాను. సో, ఇంతకుముందు ఈ ఛానల్ పేరు తెలుగు టాక్స్ అని ఉండేది. సో, ఇప్పుడు ఈ ఛానల్ పేరు వచ్చి మన తెలుగు టెక్ అప్డేట్స్ అని చేంజ్ చేశాననమాట. సో, మీకు ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మిమ్మల్ని రేపు కలుస్తాను. బాయ్.